కూర్చోండి. వెనకున్న సవాళ్ళు ముందుకు వచ్చి కూర్చోండి. ఇటువైపు కూర్చోండి, ఇటువైపు కూర్చోండి. పర్వాలేదు. రమ్మా మంగా ఇట్లా అటు వచ్చి కూర్చొని ఇటువైపు వచ్చి కూర్చోండి. స్థలం లేదు ఉన్నదాన్ని ఉన్నట్టు కానీ రెండు ప్రోగ్రాంలో పాల్గొన్న మనకు మత్తయి సువార్త కొన్ని విషయాలు వాక్యాన్ని ధ్యానించుకొని ఈ ప్రోగ్రాంలోకి వెళ్ళిపోతాం. మత్తయి సువార్త 22 అధ్యాయం. మత్తయి సువార్త 22 అధ్యాయం 14వ వచనాన్ని అందరూ కలిసి చదువుకుందాం. 14వ వచనము అందరూ కలిసి చదువుకుందాం. బాగా పిలువబడిన వారు లేఖన భాగాన్ని భాషలోంచి దీవించిన కాక ప్రార్థన చేసుకుందాం. ప్రేమల మా పొడవు తండ్రి, నమ్మకం మా దేవాన్ని మనం స్తోత్రాలు. ఈ యొక్క ప్రభా ఉదయం మధ్యాహ్న కాల సమయంలో ఈ ఇంటిలో చేరి దీన్ని ఆరాధించే కృప అనుగ్రహించినారు. మీకు స్తోత్రాలు. బాగా నమ్మడం వాటికి మనం స్తోత్రాలు. ఎవరు వస్తుంటున్నారు వారిని కూడా నడిపిస్తున్నామని ప్రార్థిస్తుంటున్నాం. వచ్చిన ఏ ఒక్కరు కూడా ఖాళీ పడకుండా సహాయపడండి. ఆరాధనకు మాకు ఆకాశం తెరిచి మంచి సమయం అనుగ్రహించినారు. ఎవరెవరు ఆరాధించారో ఆరాధన స్వీకరించి వారి మీద ఆశీర్వాదాలు కుమరించారు. ఇప్పుడు ప్రభువాల కొరకు మీరు సిద్ధపడుతుండగా ఎలాగ మీరు సిద్ధపడాలో ఈ దాసుల ద్వారా అభిషేకించి విధాల మాటలు లక్ష్యమని వేడుకుంటూ వందనాలు చెల్లించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి కనపరచి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఉదయాన్నే బాబు అప్పుడు ఫోన్ చేసినాడు. ఫోన్ చేసి, మమ్మీ నాకైతే జ్వరంగా ఉంది, నీరసంగా ఉంది, ఒళ్ళు నొప్పులుగా ఉన్నాయి, మరి డాడీ చూసుకుంటాడా, మరి అంతా నేను వర్తమానాలు మిగతా విషయాలన్నీ చూసుకుంటాడా అని ఫోన్ చేసినాడు. అప్పుడు ప్రార్థన చేసినప్పుడు ప్రభు నన్ను బలపరిచి వర్తమానాలు అందిస్తూ వచ్చాడు. ధైర్యంగా ఉండు, నేను నీకు తోడుగా ఉంటానని ప్రభు వచ్చిన వర్తమానాలను మీతో పంచుకుంటూ ఆరాధన కొరకైన కొన్ని మాటలు మనము బండ అంటే ఏంటో చూసాము. బండ ఎలాగా పగలగొట్టబడిందో, దానిలో నుంచి ఎలాగా వచ్చిందో కొన్ని విషయాలు చూస్తూ వచ్చాము. ఇప్పుడు ప్రభు యొక్క బాల కొరక ఇక్కడ మాట కనబడుతుంది. పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచిన వారు కొందరే అని చెప్పారు. పిలువబడిన వారు అనేకులు, ఏర్పాటు చేయబడ్డవారు కొందరు. అంటే మీకు అర్థమయ్యే రీతిగా చెప్తారు. మీరు ఏదైనా షాప్లోకి వెళ్ళారనుకోండి, ఒక వస్తువు కొనడానికి, ఒక బట్ట కొనడానికి, వస్త్రం కొనడానికి వెళ్ళారనుకోండి, షాప్ యజమాని ఏం చేస్తాడు, మీ దగ్గర అన్ని బట్టలన్నీ పడేస్తాడు. చీరలు కానీ, షర్ట్లు కానీ, ప్యాంట్లు అన్నీ పడేస్తాడు. అది పిలువబడడం అంటే. అది అవన్నీ మనం బ్యాగులో పెట్టుకుని వచ్చేసేస్తామా? కాదు కదా. ఏం చేస్తాం, వాటిలో మనము ఏర్పాటు చేసుకుంటాం. ఏ కలర్ అయితే మనకు బాగుంటుంది, దేనిలో నేను అందంగా కనబడతాను, అంతేకాదు ఏది తక్కువ ధరలో వస్తున్నది, ఇవన్నీ తీసుకొని ఏం చేస్తాం, మనం దానిని ఏర్పాటు చేసుకుంటాం. అలాగే లోకంలో కూడా దేవుని యొక్క వాక్యం ద్వారా పిలువబడుతూనే ఉన్నారు. చిన్న సంఘాలు, పెద్ద సంఘాలు, గ్రామాల్లో, పట్టణాల్లో, దేశాల్లో, రాష్ట్రాల్లో, అన్ని స్థలాల్లో పిలువబడుతూనే ఉన్నారు.
అయితే ఆ పిలువబడినటువంటి వారిలో ఏర్పాటు చేసేవారు ఎంతమంది అంట? 100. కాబట్టి ఇప్పుడు మనం ఏర్పాటు చేసుకున్న వారి మధ్యలో ఉన్నామా, పిలువబడినటువంటి వారి మధ్యలో ఉన్నామా? ఎప్పుడు కూడా మనకు ఇంకా చాలా కుటుంబాలు రావాలి, మనవాళ్ళు అందరూ కూడా పిలువబడ్డ వాళ్ళే. అందరూ తెలిసి ఈరోజు ఆరాధన ఇంకా చాలా మంది ఇళ్లలోనే మరి ఎందుకున్నారో తెలియదు. వర్షం అంత భయంకరమైనట్టు కూడా ఏం లేదు. కాబట్టి పిలువబడుతున్నారు అనేకులు, కానీ ఏమవుతున్నారంటే వాళ్ళు ప్రభు యొక్క ఏర్పాటులోనే. అందుకే నేను చాలాసార్లు చెప్తాను మీకు, ఒక బైబిల్ స్టడీ అయినా, ఒక ప్రార్థన అయినా, ఒక యూత్ మీటింగ్ అయినా, ఒక ఆరాధన అయినా, ఆ రోజు నువ్వు ఉన్నావు అంటే ఆ రోజు దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. నీవు లేవు అంటే దాని అర్థం అంటే దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకోవాలా. ఆ వాక్యం వినేదానికి కానీ, ఆ ప్రార్థనలో కానీ, ఆరాధనలో కానీ, ఆ పరిచయ కొరకు కానీ నేను ఏర్పాటు చేసుకోలేదు. అందుకని మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రభువా, ఏ ఒక్కటి కూడా నేను పోగొట్టుకుంటే నువ్వు నీ యొక్క ఏర్పాటులో లేనట్టే కదా. నేను ఈ ఏర్పాటులో ఉంటే నేను ఒక్కటి కూడా పోగొట్టుకోను కదా ప్రభువా. కాబట్టి నీ ఏర్పాటులో నేను ఉండాలా అనే ఎంతమంది మనం ప్రార్థన చేసుకుంటామో ఆశ గల ప్రాణం ఆయన ఏం చేస్తాడు? తృప్తిపరుస్తాడు. కాబట్టి ఎప్పుడైతే మనకు ఆశ అయితే ఎప్పుడైతే ఉన్నదో దేవుడు దాన్ని తృప్తికరంగా చేస్తాడు. ఇక్కడ కూడా ఒక సందర్భాన్ని చూస్తుంటున్నాం. ఎక్కడికి పిలువబడ్డారు, ఎందుకు పిలువబడ్డారు, ఎవరు పిలువబడ్డారు, ఎవరు రాగలిగినారు, ఎవరు అందులో భాగస్థులు ఉన్నారు, వచ్చి ఎంతమంది ఆశీర్వాదం పొందారు, ఎంతమంది ఆశీర్వాదం పొందలేకపోయినారో అనేకమైన విషయాలు ఇందులో ఉన్నాయి. కానీ కొన్ని విషయాలు మనం చూసుకుంటాం. మొట్టమొదటి విషయానికి వస్తాం చూడండి. పరలోక రాజ్యం 2వ వచనం. తన కుమారుని పెండి విందుకు చేసిన ఒక రాజును గోరి ఉన్నది. పెండి విందుకు పిలువబడిన వారు రప్పించుటకును తన దాసును పంపినప్పుడు వారు రానొల్లకపోయిరి. బాగా అర్థం చేసుకుంటాం. పెండ్లి విందు పరలోక రాజ్యాన్ని గురించి మాట్లాడుతున్నాడు ప్రభునేశ్వర క్రీస్తు వారు. ఆయన ఈ లోకంలో, ఈ లోకానికి ఆయన వచ్చిన ఉద్దేశము దానియేలు గ్రంథం చదివితే మీకు బాగా అర్థమవుతుంది. దానియేలు గ్రంథంలో మరి గమనిస్తే ఎంతో మరి రకరకాలైనటువంటి యొక్క దర్శనాలు కనబడుతూ వచ్చినాయి. బంగారు శిరస్సు ఒకటి కనబడుతూ వచ్చింది, ఆ తర్వాత ఎత్తడి ఒకటి కనబడుతూ వచ్చింది, ఆ తర్వాత ఇనుము ఒకటి కనబడుతూ వచ్చింది. అవి ప్రబలమైపోయినాయి. ప్రబలమైపోయిన తర్వాత చేతి సహాయం లేకుండా ఒక చిన్న రాయి వచ్చిందంట. చిన్న రాయి వచ్చి వాటి మీద పడినప్పుడు ఏమైపోయిందంట, మొత్తము ఎక్కడెక్కడ బద్దలు దుగ్గులుగా అయిపోయినాయి. అంటే అర్థమేం తెలుసునా, ప్రపంచాన్ని మొట్టమొదటిగా పరిపాలించినది బబులోను దేశము. ఈ ప్రపంచం మొత్తాన్ని పరిపాలించినటువంటిది బబులోను దేశము. బబులోను వారు ఎవరో కాదండి, హాము సంతతి వారే. హాము సంతతి వారే. వారే తర్వాత ఆఫ్రికన్స్గా మారారు, వారే తర్వాత సిలోన్కి వచ్చారు, వారే తర్వాత మెడ్రాస్కి వచ్చారు, వారే తర్వాత ఆంధ్రప్రదేశ్కి వచ్చారు, వారే అక్కడికి వెళ్ళిపోయినారు ఇప్పుడు తెలంగాణలో. కాబట్టి ఇది మొట్టమొదటి ప్రపంచాన్ని పరిపాలించారు. రెండవదిగా వారు దాటిన తర్వాత మాదీయ పార్సీకులు. ఇది తర్వాత క్రీస్తు పూర్వములో వీళ్ళు పరిపాలించినటువంటి వారు. అదే ఈనాడు జరుగుతున్నటువంటి పార్సీకుల యుద్ధము, పర్షియన్స్ యుద్ధము, సిరియా దేశ యుద్ధము ఈనాడు ఇశ్రాయేలు దేశంలో జరుగుతుంది. దాని తర్వాత ప్రపంచం మొత్తంలో యేసు ప్రభు వయస్సులో ప్రపంచాన్ని తన గుప్పెట్లో తీసుకొని ద గ్రేట్ అలెగ్జాండర్ అనిపించుకున్నాడు, గ్రీకు దేశపు రాజు. ప్రపంచాన్ని గడగడలాడించాడు. యవనస్తులు 33 సంవత్సరాలు. ఇక్కడ 33 సంవత్సరాలలో వాళ్ళు వణుకుతూ ఉంటారు. అయితే ఆయన వణకల ప్రపంచాన్ని వణికించాడు. ఆ తర్వాత రోమా రాజ్యం వచ్చింది, ఇనుప రాజ్యం. ఇతర రాజ్యమేమో గ్రీకు రాజ్యం అనేటువంటి ఆయనదైతే బంగారేమో బబులోనుదైతే, ఇప్పుడు రోమా రాజ్యము ఇనుము మట్టితో కలిసినటువంటిది. ఈ రాజ్యం ఎలాగా వ్యాపించిందంటే అదే బ్రిటిష్ రాజ్యం దేశాలకు వ్యాపించింది. దేశాల ప్రపంచం మొత్తం తన చేతిలో పెట్టుకున్నది. ఇప్పుడు వాళ్ళ చేతిలో పెట్టుకున్నదే కానీ వాక్యానుసారం కాదు వారు. అందుకొరకు ఏం చేయాలంటే చేతి సహాయం లేకుండా ఒక రాయి వచ్చి
దాన్ని మొత్తాన్ని తుత్తునీలు చేసి ఈనాడు ప్రపంచం అంతా కూడా ఆ రాయి మహా గొప్ప పర్వతంగా మారిందంటే అదే దేవుని యొక్క సంఘము. అదే దేవుని యొక్క సంఘము. ఆ సంఘములో నీవు నేనున్నాను. మహాపర్వతం అయిపోయింది ఈనాడు ప్రపంచంలో దేవుని యొక్క సంఘము. ఎవరు పడగొట్టలేరు దీనిని. ఎవరి వల్ల కాదు పడగొట్టడానికి కూడా. పడగొట్టాలనుకున్న వాళ్ళందరూ ఈనాడు కాలగర్భంలో కలిసిపోయినారు. హిట్లర్ అన్నాడు యూదులను క్రైస్తవులను భూమి మీద లేకుండా చేస్తానన్నాడు. ఊరేసుకొని తెచ్చినాడు. అరేబియాలో ఉన్న నాజర్ అన్నాడు ఇజ్రాయెల్ దేశం ప్రపంచ పటంలో లేకుండా చేస్తానన్నాడు. అంత లేకుండా చనిపోయినాడు. 3వ రోజే గుండెపోటుతో చనిపోయినాడు. ముస్సోలిని అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ నెపోలియన్ వాళ్ళందరూ కూడా అన్నారు మేమే రాజులని మేమే పరిపాలిస్తున్నాను అన్నాడు. అయితే చనిపోయేటప్పుడు అన్నారు యేసయ్యా నిజ దేవుడు నీవైనే. కత్తితో పట్టుకొని మేము కొన్ని గ్రామాలు రాజ్యాలు జయించాము కానీ ప్రేమ అనే ఆయుధంతో ప్రపంచాన్ని జయించావు. నీ పాదాభినందన చేస్తామన్నాడు. ఎవరైనా సరే దేవునికి కానీ దేవుని బిడ్డలకు కానీ దేవుని సంఘానికి కానీ దేవుని ప్రజలకు కానీ ఏ వ్యక్తి ఏ కార్యం చేసినా కూడా దేవుడు విడిచిపెట్టడు. అందుకని ఆమె అనేకులు పిలువబడుతున్నాడు. 2024 సంవత్సరాల నుంచి మొదలు ఉన్నటువంటి యొక్క అనేకులు మరి స్వార్థను ప్రకటించడానికి ప్రభుయేసు క్రీస్తు వారు ఆయన యొక్క 10 మంది శిష్యులు వారి ద్వారా ప్రారంభించబడిన ఈ పరిచర్య నేటి వరకు నాలాంటి దౌర్భాగ్యం ద్వారా కూడా అది కొనసాగించబడుతుంది. భారతదేశం అంతగా ఆశీర్వదించబడానికి మన ప్రార్థన కోరికలో మీకు చెప్పారు. అమెరికాలో లేని ఆత్మీయత, బ్రిటిష్లో లేనటువంటి ఆత్మీయత, యూరోప్లో లేనటువంటి ఆత్మీయత, ఏ దేశంలో లేనటువంటి ఆత్మీయత భారతదేశానికి రావడానికి కారణం ఏంటంటే 12 మంది శిష్యుల్లో ఒకరైన తోమా గారు భారతదేశంలో అడుగుపెట్టాడు. ఆయన అడుగుపెట్టినటువంటి స్థలము 12 మంది శిష్యుల్లో ఆయన అడుగుపెట్టిన స్థలాన్ని దేవుడు ఆశీర్వదించాడు. అందుకనే భారతదేశంలో ఎంత విగ్రహారాధికులు ఉన్నప్పటికీ కూడా నిజమైన భక్తిపరులు, నిజమైన విశ్వాసులు, ప్రభు కొరకై జీవించేవారు, ప్రభును ప్రకటించేవారు అత్యధికమైనటువంటి సంఘాలు భారతదేశంలో. అదే పెండి విందు. ఆ విందు కొరకై ఆ రాజుగారు తన కుమారుడు యొక్క విందు కొరకై పిలుస్తూ ఉంటున్నారు. రండి 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 అని పిలిస్తే మొదటి గుంపు ఏం చేశారు కదా, రానొల్లకపోయి. ఎవరండి రానొల్ల వాళ్ళు? మాకు అవసరం లేదయ్యా ఇది అనేవాళ్ళు ఎవరు? అనగా అన్య జనాంగాలు వాళ్ళని పిలిస్తే రారు. అయ్యా రండి, దేవుని ఇంటికి రండి అయ్యా, దేవుని మాటలు వినండి అయ్యా, జీవితాలు మారుతాయి, కుటుంబాలు మారుతాయి, క్షేమంగా ఉంటారయ్యా అని బ్రతిమలాడుతున్నాం మన వాళ్ళని. మతం మాట్లాడడానికి వచ్చావు మమ్మల్ని, ఇది బ్రిటిష్ వాడి మతమో, ఇది తక్కువ కులస్తుల మతమో, మమ్మల్ని ఏమనుకున్నాను? రేపు నరకంలో కేకలేస్తుంటే అప్పుడు తెలుస్తుంది. అగ్నిగుండంలో కారేటప్పుడు, మంటల్లో మాడేటప్పుడు, అల్లకల్లంగా గుండెలు బాదుకున్నప్పుడు అప్పుడు తెలుస్తుంది. పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడ్డవారు అందరే. ప్రియమైన సోదరి సోదరులారా, కొందరు రానొల్లకపోయారంట. ఇది ఒక గుంపు. తర్వాత మనం చూస్తే అక్కడ ఒక విషయం ఉన్నది. కాగా అతడు ఇదిగో నా విందు సిద్ధపరిచున్నాను, ఎద్దులను కొరిగిన పశువులను వధింపబడినవి అంతయు సిద్ధముగా ఉన్నది, వెండి విందుకు రండి అని పిలువబడిన వారితో చెప్పుడని వేరే దాసులను పంపాను. సరే రానోళ్ళకపోయినారు కొంతమంది. ఇప్పుడు ప్రభు అక్కడ ఏం చేస్తున్నాడంటే రాజుగారు దాసులను పంపిస్తున్నారు. ఎవరు పంపిస్తున్నారు? ఎవరినమ్మా? బాగా అర్థం చేసుకునే మాట. ఎంతమంది పాస్టర్లు అని చెప్పుకుంటున్నారో, ఎంతమంది రెవరెండ్లు అని చెప్పుకుంటున్నారో, ఎంతమంది డాక్టర్లు అని చెప్పుకుంటున్నారో, సోషల్ మీడియాలో పబ్లిక్గా పెద్ద పెద్ద స్క్రీన్లు పెట్టి బోధ చేస్తున్నాడో, ఈ మాటకు వాళ్ళు అర్హులేనా కాదా? దాసులంటే దాసులుగా ఉండాలి, దాసులంటే సేవకుడిగా ఉండాలి, దాసులంటే ఇతరు పరిచయం చేసేవాడుగా ఉండాలా. మనిషి కుమారుడు పరిచారం చేయించుకోవడానికి రాలేదు కానీ పరిచయం చేయడానికి వచ్చాడు.
నేటి సేవకులు, నేటి పాస్టర్లు, నేటి రెవరెండ్లు, నేటి ఫాదర్లు అందరూ కూడా పరిచర్య చేయించుకునేవారు అధికారులు. పరిచర్య చేయించుకునేవారు అధికారులు. అందుకనే దాసులను ఆయన పంపిస్తాడు కానీ వారిని పంపడు. నేను వారిని పంపలేదు. ఇనుమ గ్రంథం అంటున్నారు, ఈ ప్రవక్తలు నేను పంపలేదు. వీరు నా సభలో చేరిన వారు కాదు. ఆ ప్రవచనాలు నా ప్రవచనాలు కాదు. అవన్నీ కూడా అబద్ధమైనటువంటి ప్రవచనాలు. ఇర్మియా నీ వెళ్ళు అని చెప్పినాడు. ప్రియమైన సోదరులారా, దాసులనే వాళ్ళని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడికి వెళ్ళాలా? మీటింగ్. ఏ సంఘానికి మనం వెళ్ళాలా? పరిపాలకుల దగ్గరికి మనం వెళదామా? ఇది మేము దైవజనుడు భక్సింగ్ గారి ద్వారా నేర్చుకున్న సత్యం. సువార్తకు మేము పోయేటప్పుడు అక్కడ గాలి ఉండేటటువంటిది. ఆ గాలిలో వచ్చి కొంతమంది కూర్చుండేవారు. వెనక మరి ఆ వ్యాన్ ఎక్కాలంటే ఒక స్టూల్ వేసేవాళ్ళు. ఆ స్టూల్ మీద మన శోభాదేవి గారు లాంటి వాళ్ళు, ఇలాంటి పెద్దవాళ్ళు ఏం చేసేవారంటే ఆ స్టోటి స్వార్థ అంటే ఎక్కుతుండేవాడు. అందరూ చూస్తూ ఉంటే భక్సింగ్ గారు వెళ్ళి స్టూల్ పట్టుకునేవాడు. ఊహించగలరా? స్టూల్ పట్టుకుంటాడు. ఎందుకంటే వాళ్ళు పడకూడదు, ఈ వృద్ధ స్త్రీలు పడకూడదు. ఆయన పంపడు. నాలాంటి వాళ్ళు బోళ్ళ మంది ఉన్నాం అక్కడ. నేను వెళ్ళి పట్టుకోమంటే మేము పట్టుకోమా? మాదిరికరమైన క్రైస్తవం, మాదిరికరమైన సేవకులు, మాదిరికరమైనటువంటి వారు మాత్రమే పరలోకంలో కనపడతారు. అందుకని ప్రియమైన సోదరులారా, దాసులు అనేవారు సేవ చేసేవారు కావాలి. తమను తాము తగ్గించుకునేవారు కావాలా? రాజుగారి మాట వినేవారు కావాలా? దాసత్వం చేయడానికి వచ్చాము కానీ అధికారం చేయడానికి రాలేదు. అందుకని ఈ మాటలు వింటున్న మనమందరం కూడా ప్రార్థన, ప్రభువా నన్ను కూడా ఈ విందుకు పిలిచినావా? అదిగో విందు అదే మనకు. ఆ విందు బల్ల మనకు కనబడుతుంది. ఆ విందు కొరకు మనం అందరం ఆహ్వానించబడ్డాము. అయితే కొందరు దానిని ఏమంటారు? వచ్చారు కానీ అందరూ పాలు పొందుతారా? పాలు పొందరు. మీరు 2 కారణాలు. ఒకటి, మారు మనసు లేని వాళ్ళు అందరూ పాలు పొందరు. 2, మారు మనసు కలిగి ఉండి కూడా సిద్ధపడలేనటువంటి వారు అందరూ మారు మనసు పొందలేరు. కాబట్టి ప్రియమైన వారులారా, ఆదివారం ప్రభువులు అంటే శుక్రవారం నుంచి మనం ఏం కావాలంటే సిద్ధపడు దినము అంటారు. శుక్ర, శని, ఆదివారాలు చాలా ప్రాముఖ్యమైన దినాలు. అందుకనే ప్రార్థన పెట్టిన శుక్రవారం పెడతాము, లేక ప్రార్థన పెట్టిన శనివారం పెడతాము. సిద్ధపరుచుంది. ఆ ప్రార్థన ద్వారా మనం సిద్ధపడతాం, ప్రభువుల కొరకే సిద్ధపడతాము. అందులో 3 రహస్యమైన శక్తులు ఉన్నాయి. ఆ శక్తులు తెలిస్తేనే తప్పక ఆ బలను అందరికీ తెలియదు, ఆ బల విషయం. అందుకని చెప్తున్నాను ఇక్కడ, ఆ విందుకు పిలువబడితే కొందరు రాలేదట. దాసులు ఏమన్నారంటే, సరే ఎవరెవరైతే పిలువబడ్డారో వాళ్ళందరినీ పిలవండి అని పంపించారట. తర్వాత వచ్చిన చూద్దాము. చదవండి. తర్వాత వచ్చినప్పుడు ఏముంది? తర్వాత వచ్చినప్పుడు సార్ ఇక్కడ ఉన్న మాట అర్థం చేసుకోండి బాగా. ఎంత మంచి మాట ఉందో ఒకసారి అర్థం చేసుకోండి. దాసులు పంపిస్తే ఒకరు చెప్తున్నారంట, మాకు పొలం ఉందండి ఈ రోజున, మాకు ఆఫీస్ ఉంది ఈ రోజున, మాకు బ్యాంక్ ఉంది ఈ రోజున, మా స్కూల్ ఉంది ఈ రోజున. అది కూడా పెట్టాడు సైతానుడు. ఆదివారం స్కూళ్ళు, ఆదివారం కాలేజీలు పెడుతున్నారు. అయితే దానియేలు, షద్రకు, మెషకులాగా నిలబడ్డారా? దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. మీరు కానీ దానికి లోబడ్డారా? దేవుని ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటారు. ఆదివారమున ఏమన్నారు షద్రకు, మెషకు? రాజా, నేను మీకు కానీ మీ ప్రతిమకు కానీ మొక్కను. జీవగల దేవుడు నన్ను రక్షిస్తాడు. ఒకవేళ రక్షించకపోయినా సరే నేను మాత్రం వాటికి స్వాగతం. దేవుడు మర్చిపోయినాడు వాళ్ళని. బబులోను రాజ్యంలోనే ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళారు. నా కుమార్తె కూడా భాషలో చదువుకున్న దినాల్లో గోపి గారు అప్పుడు అన్నాడు, ఆదివారం పంపాలని నేను పిల్లలని బాగా కొట్టాడు. ఇంటికి వచ్చి ఏడుస్తున్నారు. చెప్పటంలా ఏమైందిరా బాబు అర్పణ అంటే చెప్పటంలా. అయితే అర్థం చేసుకున్నాను, ఏదో జరిగింది స్కూల్లో, ఏదో కొట్టారు లేకపోతే తిట్టారు, అందుకని ఇంతగా బాధపడుతున్నారు అనుకున్నాను. మరుసటి వెళ్ళాను, గోపి గారి దగ్గరికి వెళ్ళాను.
అప్పుడు ఆయన చాలా ప్రాముఖ్యం భాష స్కూల్లో. ఏంటి సార్ పిల్లల్ని కొడుతున్నారా తిడుతున్నారా, ఆదివారం రాలేదా అని. అవునండి, ఆదివారం మేము స్కూల్ పెట్టింది మీ కొరకే కదా, మంచి మార్కులు కదా రావాలి కదా వాళ్ళకి, మా స్కూల్ పేరు రావాలా, మీ పిల్లలకి మంచి మార్కులు రావాలా. అప్పుడు ఆయనకి ప్రభు నాకు మంచి అవకాశం ఇచ్చాడు సువార్త ప్రకటించడానికి. ఆయన చెప్పాను, మొదట దేవుడు, రెండవది తల్లిదండ్రులు, మూడవది గురువు. మేము ఏదైనా కంప్లైంట్ చేస్తే మీరు మా బిడ్డల మీద ఏదైనా తీసుకోవాలి. వాడికి మార్కు రాలేదని మేము చెప్తే మీరు తీసుకోవాలి. వారు దేవుని దగ్గర పోతున్న వారు మీరు ఆఫ్ చేస్తున్నారే, ఇది ఎంతవరకు కరెక్ట్ సార్ మీరు అని ఆయన చక్కగా వాక్యం చెప్పారు. చెప్పిన తర్వాత సమయం తీసుకొని విద్యార్థులందరూ కూడా చెప్తే అప్పుడు అన్నాడు, అది కాదు సార్ పిల్లలు మంచి మార్కులు రావాలని కదా నా ఉద్దేశం. అప్పుడు నేను చెప్పాను, నా పిల్లలకి స్కూల్లో ఉన్న పిల్లలందరికంటే ఎక్కువ మార్కులు రాకపోతే నన్ను అడగండి అన్నాను. ప్రిస్కిల్లాకు 98 వచ్చింది 100కి, 2 మార్కులు తక్కువ అందరికి. ఆశ్చర్యపోయినాడు ఆయన గోపి గారు, అర్పణ కూడా 95 పైనే వచ్చేసింది. అప్పుడు చెప్పాను నేను. ఆ తర్వాత అదే గోపి గారు మనకు మన సోదరి రమా గారి ద్వారా వాళ్ళ యొక్క బస్సును పంపిస్తే మనం అందరం వెళ్ళి బాప్తీసాలు తీసుకుని వచ్చాం. అదే గోపి గారు అన్నాడు, అరే ఎంతమంది క్రైస్తవ పిల్లలు ఉన్నారో ఆదివారం రావద్దు, మీరు వెళ్ళండి, చర్చిలకు వెళ్ళండి, మంచి జ్ఞానం దేవుడిస్తానని చెప్పాడు. కాబట్టి పిల్లరా, నేను పొలం పోతానంటే బలవంతం లేదు. రెండో నన్ను ఉన్నాడు, నేను వ్యాపారం ఉందని మాకు, అందుకని ఈనాడు ఎంతమంది రైతాంగంలో ఉన్నారో, ఎంతమందికి పొలాలు ఉన్నాయో వాళ్ళకి దేవుని మందిరం వెళ్ళలేదు. వాళ్ళకి అవకాశం లేదు, నరకానికి వాళ్ళకి తప్పదు. వాళ్ళకి ఎంతమందికి వ్యాపారాలు ఉన్నాయో, వ్యాపారాల్లో పని చేస్తున్నారో వారికి అవకాశం లేదు. వారు పిలువబడుతున్నారు కానీ వాళ్ళు ఏర్పాట్లో లేరు, నరకమే వారికి. 2 గుంపుల గురించి చెప్పాను నేను. 3వ గుంపు గురించి ఎవరంటే పట్టుకొని ఆ దాసులు ఏం చేశారంట, చంపేసేసారట. ఈనాడు అదే జరుగుతున్నది. ఎక్కడ సువార్త ప్రకటించో వాళ్ళు చంపేస్తున్నారు. మణిపూర్లో ఇంకా మరణ హోమం ఇంకా అయిపోలేదు, ఇంకా జరుగుతూనే ఉన్నది, ఇంకా చంపేస్తూనే ఉన్నారు. చంపడమే కాదు, చంపిన వాళ్ళ యొక్క శిరస్సులు వాళ్ళ చర్చలకు ఎలాగడుతుంటున్నారు. వాక్యం నెరవేరాలా, వాక్యం నెరవేరాలి. అందుకనే ఆహ్వానం అందరికీ ఉన్నది. నా కుమారుడు యొక్క పెండి విందు కొరకు మిమ్మల్ని పిలుస్తుంటే కొంతమంది రానన్నారు, కొంతమంది ఏమో పొలం అన్నారు, కొంతమంది ఏమో మరి వ్యాపారం అన్నారు, కొంతమంది చంపేశారు కూడా. చూసారా? ఏమైనా సోదరి సోదరులారా, ఒకటి గుర్తించుకోండి, ఆదివారము ప్రభు దినం, ప్రభు లేచినటువంటి దినం. ఆయనకి అధికారం ఉన్నది. ఒక వ్యక్తిని పడగొట్టాలన్నా, ఒక వ్యక్తిని నిలబెట్టాలన్నా, ఒక రాజ్యాన్ని పడగొట్టాలన్నా, ఒక రాజ్యాన్ని నిలబెట్టాలన్నా అధికారం ఆయన చేతిలో ఉన్నది, ఏ మానవుని చేతిలో లేదు. అందుకని మనము ప్రభువా, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తా, నన్ను తృణీకరించిన వారిని తృణీకరిస్తా. ఏం జరిగిందో చూద్దాం. తర్వాత వచ్చిన చదవండి, తర్వాత వచ్చింది. చూడండి ప్రియులారా, ఇక్కడ విందు సిద్ధపరచబడింది. ఏ విందుల గురించి కూడా అక్కడ ఒక మాట రాయబడింది, ఎద్దులను క్రొవ్విన పశువులను వధించబడ్డాయి. ఏమిటి దీని యొక్క అర్థము? ఎద్దు ఏమిటి, క్రొవ్విన పశువు ఏమిటి? అవి ఎందుకు వధించబడాలా? ఆ విందులో ఎందుకని ఉండాలా? ఎద్దు దేని గుర్తు చెప్పండి? సేవా జీవితానికి గుర్తు. పొలంలో ఎద్దు ఉంటుంది, సేవ చేస్తూ ఉంటుంది. పశువు దేనికి గుర్తు? తెలీదా? పశువు ఉదయం లేస్తే తాగుతారు పాలు, పెరుగు, మజ్జిగ. కాబట్టి అలాంటి శ్రేష్టమైనది ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క జీవిత విధానం. ఆయన ఎద్దుగా శ్రమపడ్డాడు ఈ లోకంలో, ఆయన ఒక పశువుగా బలైపోయినాడు ఈ లోకంలో. ఆయన ఈ విందును తయారు చేసి మన మధ్యలో ఉంచాడు. అందుకని నా ప్రియమైన సోదరి సోదరులారా,
ఈ మాటలు వింటున్న మీరందరూ కూడా ప్రభువా, ఈ విందులో నా కొరకై బలైపోయినావా, నా కొరకై రక్తం చిందించేవా, నా కొరకై ఎద్దులాగా సేవ చేసేవా ప్రభు. అవును కదా, ఎద్దులకు సేవ చేయలేదా? ఆయన కొండల మీద ఉండలేదా? ఆయన అరణ్యంలో తిరగలేదా? సముద్ర ప్రాంతంలో తిరగలేదా? మనమైతే కార్లు ఉన్నాయి, మనకైతే వెహికల్స్ ఉన్నాయి, చక్కగా వెళుతున్నాం, చక్కగా వచ్చి కూర్చుంటున్నాం. కాలినడకనే వెళ్ళాడే, తుఫాను ఎదుర్కొన్నాడే. ఒక సేవకుడు ఎలాగా చేసేలా చేస్తూ వచ్చాడే ప్రభు. ఎద్దువలే ఆయన అంతగా శ్రమపడినాడు మన కొరకై, పశువులాగా ఎలాగా వధించబడ్డాడు మన కొరకై. ఇదే కదా ఆయన విందు. ఆ విందుకే కదా నిన్ను ఆహ్వానిస్తున్నది. ఏమైనా సోదరులారా, సాకులు ఎంతకాలం చెప్తారు, సాకులు ఎంతకాలం చెప్పగలరు. ఇక్కడ కూర్చున్న వారందరికంటే కూడా వయసులో పెద్దవాడింది, ఏ సాకైనా చెప్పగలను నేను ఇక్కడ రావడానికి. కానీ ప్రభు ఏమంటున్నాడు, చివరి వరకు కూడా నీవు నా సేవకుడివి, నేను ఏర్పాటు చేసుకున్న సాధనమే, నీ చివరి శ్వాస వరకు కూడా నా మాట చెప్పవలసిన బాధ్యత నీకున్నది. నా చేతనంత వరకు చేస్తాను ప్రభు, నాకు శక్తి నేను ఇచ్చే కొలది నేను చేస్తాను ప్రభు. గొంతు చూస్తానా నిండిపోయింది, థ్రోట్ అలర్జీతో బాధపడుతున్నాను. కళ్ళు చూస్తానా సరిగ్గా కనబడవు, కాళ్ళు చూస్తానా సరిగ్గా నడవడం, కడుపు చూస్తానా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం. ఇన్ని బాధల శరీరంలో ఆయన మనకంటే ఎక్కువగా ఆ బాధలు పొందుతూ వచ్చాడు. అందుకని ప్రియమైన సోదరులారా, ఆ విందుకు పిలువబడినారు. రాలా రాలా. అది ఇప్పుడు ఏమంటున్నాడంటే, దండాలను పంపించి నరహంతకులు ఏం చేశారంట, చంపించి తర్వాత ఏం చేశారంట, పట్టణాలన్నీ కూడా అన్యాయమైన దేవుడు అనుకుంటున్నాడా? దేవుడు అన్యాయస్తుడు కాదు, న్యాయవంతుడు. ఆయన ఎక్కడ శిక్షించాడో, ఎవరిని శిక్షించాడో అది న్యాయమైన విషయాన్ని గుర్తించుకో. వీళ్ళెవరో కాదండి, ఇశ్రాయేలు ప్రజల గురించి రాయబడింది ఇక్కడ. ఇశ్రాయేలు ప్రజలే ఆయనను చంపించింది, ఇశ్రాయేలు ప్రజలే ఆయన సేవకులను చంపించింది. వాళ్లే ఈ దండ్లందరూ కూడా. అందుకనే వాళ్ళని దేవుడు బబులోను రాజ్యానికి, ఐగుప్తు రాజ్యానికి, అనేక దేశాలకు చల్లా చెదరగొట్టేస్తున్నాడు. వాడు నేటి వరకు కూడా వారి మనోనేత్రాలు వెలిగించబడాలి. నేటి వరకు కూడా గుడ్డి వారికి ఉన్నారు ఇశ్రాయేలు జనాంగం. అందుకని ఈ రోజు కూడా యుద్ధం జరుగుతుంది అక్కడ. దండ్లను పంపించి శిక్షిస్తున్నాడు. మనము కూడా అంతే. దేవుడి బిడ్డలుగా మారిన మనకెందుకు అన్ని రకాలైనటువంటి కష్టాలు, మనకెందుకు ఇన్ని రకాలైనటువంటి శ్రమలు, మనకెందుకు ఇన్ని రకాలైనటువంటి బాధలు, మనకెందుకు ఇన్ని రకాల కలవరులు, వేదాలు, ఇవన్నీ కూడా ప్రభు దాని కొరకు మనం పిలిచినాడా? కాదే. రానొల్లకపోయినావు కాబట్టి, రానొల్లకపోయినా కూడా సాకులు చెప్పేవు కాబట్టి, సాకులు చెప్పినా కూడా దాసులను చంపేవు కాబట్టి, దేవుడు నీతివంతుడు, న్యాయవంతుడు కాబట్టి చంపక తీరదు. అప్పుడు మరొక అవకాశం ఇస్తున్నాడు దేవుడు. చూద్దాం, అది 9వ వచనం చూడండి. ఏముంది 9వ వచనం? పెండ్లిశాల అంతా నిండిపోయిందంట. అది పెండ్లిశాల. ఎవరు వస్తారు ఇప్పుడు? దారిలో కనబడ్డ వాళ్ళందరూ పిలుస్తారు. ఎవరు కనబడితే మీరు వాళ్ళు పిలవండి. వాడు మంచోడు కాదు, చెడ్డోడు కాదు, వాడు ఈ కులం కాదు, ఆ కులము కాదు, ఈ మతము కాదు, ఆ మతము కాదు, హెచ్చు కాదు, తగ్గు కాదు, చదువుకున్నా చదవలేకపోయినా, ముసలోళ్ళైనా యవనస్తులైనా ఎవరైనా సరే అందరూ పిలవండి. అందుకనే మన బాధ్యత పిలవబడేటటువంటి బాధ్యత. మన బాధ్యత పిలవాలా. మన ప్రాంతంలో ఉన్నవారు, మన ఏరియాలో ఉన్నవారు, మనకు తెలిసినటువంటి వారు, సజీవమైనటువంటి వాక్యం కొరకై వారి మీద ఉన్నటువంటి ప్రేమ మనకుంటే మనం వాళ్ళని పిలుస్తామని పిలవండి. దారిలోకి వెళ్ళి సేవకులు చెప్పవచ్చు, అయ్యా అక్కడ పోతేమో వాళ్ళు రాలేదు, ఇక్కడ పోతేమో సాకులు చెప్పారు, ఇక్కడ పోతేమో సాగొట్టారు, ఇంకా ఎక్కడ ముట్టవయ్యా. చాలామంది సేవకు వస్తారు, కష్టాలు రావడంతోనే సేవలు విడిచిపెట్టేసి వెళ్ళిపోతారు. మన ఒక సహోదరి, నాకు సేవకు వచ్చిన సహోదరి ఒక మెసేజ్ పంపించింది.
ఏమని పంపించిందంటే, ఇక్కడ ఉన్నటువంటి యొక్క సేవ విధానం చూస్తుంటే నాకున్న విశ్వాసం పోతున్నది. ఇంతగా వీళ్ళు బాధిస్తారని నేను అనుకోలేదు. సేవ అంటే నాకు ఎంతో మరి ఆనందం ఉంటుంది అనుకున్నాను. పెద్ద మందిరంలోకి వెళ్తాను, మంచి భోజనం తింటాను, మంచి మీటింగ్ వెళ్తాను.